రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలనేవి చాలా అంటే చాలా పెద్ద తప్పని నేను చెప్తాను. మీకు ముందు ఇది తెలియాలంటే గత 2 వారాల నుంచి ఆంధ్రప్రదేశ్లో వైరల్ అవుతున్న ఒక వీడియో గురించి మీకు తెలియాలి. ముందు ఆ వీడియో చూడండి, ఆ తర్వాత దీని గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియో అయితే మొత్తం చూశారు కదా. అసలు ఏం జరిగిందంటే కరెక్ట్గా 2 వారాల క్రితం ఆంధ్రప్రదేశ్ తెనాలి అనే ఒక ఊర్లో అర్ధరాత్రి పూట ఈ ముగ్గురు యువకులు గంజాయి తాకి అక్కడే డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ పై అయితే దాడి చేశారు. మనందరికి తెలుసు ఈ గంజాయి, డ్రగ్స్, మందు ఈ 3 కలిసిన మత్తు పదార్థం ఏదైతే ఉందో ఒక్కసారి అది సేవించిన తర్వాత మనుషులు ఏం చేస్తారో వాళ్ళకే అయితే తెలియదు. ఆ తర్వాత రోజు పోలీసులు ఈ ముగ్గురిని పట్టుకొని వీళ్ళకు ఎలాగైనా పనిష్మెంట్ చెప్పాలని చెప్పి ఆ కానిస్టేబుల్ ని ఎక్కడైతే కొట్టారో ఆ రోడ్డు మీదనే కూర్చోబెట్టి అరికాల మీద లాఠీతో చాలా దారుణంగా అయితే కొట్టారు. అంతా కామ్ గా ఉందనే టైంలో కరెక్ట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి ఇలా అన్నారు. ఇలా కొట్టడం, అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఈ మత్తు అనేది ఏదైతే ఉందో అది ఎంతకైనా తెగిస్తుంది. ఇలాంటి తప్పులు చేసిన వారికి ఇలాంటి శిక్షలు వేస్తేనే ఇంకొకటి ఇది చేయాలంటే భయపడతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వచ్చి మాట్లాడడంతో ఎక్కడో భయం పోయిందని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ కావాలంటే ఖచ్చితంగా మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ గా మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తుంది.